ఏం కూర చేస్తున్నావు అక్క ఈరోజు? అబ్బా నాకు అసలు ఏం తినబుద్ధి అయితే లేదు రోహిణి. ఇవాళ నువ్వు చెయ్యాలి, నేను తినాలి. అమ్మో అక్క, వంట చేయడానికి నాకైతే ఏం లేదు కానీ నేను వంట చేస్తే బాగా తింటాడంటావా మరి? మీ బావతను అదే కష్టం. ఏందక్క గజ్జల సౌండ్ వచ్చింది, ఎవరు వస్తారు? రోహిణి, తేజ వీళ్ళిద్దరు యారన్నట్టు వెనుక కనిపిస్తనే లేరు. ఏందా అమ్మ సడన్ గా వచ్చినావు? ఫోన్ లేదేం లేదు. బాగున్నారా పిన్ని? బాగున్నారా తేజ? ఏం లేదే రోహిణి, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంటే వచ్చిన అట్నే నిన్ను చూసిపోదామని వచ్చిన. రండి కూర్చోండి. ఫంక్షన్ పోయినవానే? నువ్వు ఫంక్షన్ పోయినావంటేనే నాకు భయం అవుతుంది. ఎందుకంటే నువ్వు ఎవరిని ఒడిచే రకం కాదు కాబట్టి. అబ్బో అక్కడ ఎంతమంది ఎన్ని మాటలు వచ్చినావో. ఏంటి రోహిణి అట్లా అంటాను? నువ్వుకో, మీరు కూర్చోండి పిన్ని. ఫంక్షన్ మంచిగా అయిందా? ఏం మంచిగా చేసిండ్రా? రెండింటికి పెట్టాల్సిన భోజనాలు 4 పెట్టిన. ఫంక్షన్ అంటే టైం ప్రకారం చేయరారా? ఇవే తగ్గించుకుంటే మంచిది. మొన్న కూడా తేజక్క వాళ్ళ అమ్మ వాళ్ళు ఏదో యారాలు తల్లి కదా అని ఫంక్షన్ కి వెళ్తే అక్కడికి వచ్చి రచ్చ రచ్చ చేసినావు, నా ఇజ్జత్ అంతా తీసినావు. అయ్యో నేనేమన్నారా తేజ? ఏంటి పిన్ని ఏమన్నా అంటానో? మా అమ్మ వాళ్ళ ఫంక్షన్ లేట్ అయిందని ఎంత గాయి చేసిండ్రు. మనం ఎవరినైనా భోజనానికి వెళ్తేనే కాస్త అటు ఇటు అవుతుంది. అలాంటిది ఫంక్షన్ అంటే టైంకి అవుతుందా? రోహిణి పెళ్లి చేసిండ్రు, టైంకి చేసిండ్రా మీరు? పొద్దుటంటే మధ్యాహ్నం చేసిండ్రు. ఇక భోజనాల విషయానికి వస్తే అవి అసలు ఎటూ లేవు. అయినా కూడా మేము నోరు మూసుకొని తిన్నాం. ఏమన్నా అన్నామా? ఒక్క మాట కూడా అనలే. అదే మా ఇండ్లల్లా కొంచెం అటు ఇటు ఉప్పు కారాలు ఎక్కువ అయితే ఎన్నిసార్లు అంటారు. అదే మంచిగా ఉంటే మంచిగా ఉన్నాయని ఒక్కసారి కూడా అన్నారు. మళ్ళీ ఎంతమంది ఉన్నారో చూసుకోరు. అందరి ముంగట లేట్ అవుతుంది అని అంటారు. అందరు ఏమంటారు? వాళ్ళు ఎవరో పరాయోళ్ళు కాదు కదా, అక్కిళ్ళే కదా, ఏమన్నా నచ్చి సార్గం చేయొచ్చు కదా అంటారు. మీరు అట్లా సార్గం చేసేటోళ్ళు కాదు. టైంకు హ్యాండ్ బ్యాగ్ వేసుకొని టిక్కుమని వస్తారు. మీదికెళ్ళి ఏమన్నారు? మీ ఇండ్లల్లా లేట్ అవుతుందని తెలుసు, అందుకే ఈ టైంకి వచ్చినాం. ఎన్ని మాటలు విన్నావు పిన్ని? మీ ఇంట్లో 8 అంటే 10 అవుతుంది నాకు తెలుసు, అందుకే ఈ టైంకి వచ్చిన అంటారా పిన్ని? అట్లా ఏదో భోజనాలు తినడానికి వచ్చినట్టు చేస్తారు ఏంది పిన్ని? అట్లా అనుకుంటే ఫోన్ చేసి రావచ్చు కదా. భోజనాలు స్టార్ట్ అయినాయి అంటే మేము చెప్తాం కదా స్టార్ట్ అయినాయి అని. అదే టైంకి వస్తారు కదా. ముందు అచ్చుడు ఎందుకు? చుట్టాల ముంగట ఇట్లా పరువు తీసుడు ఎందుకు? ఇట్లా మీకంటే పెద్దోళ్ళని అమ్మా నాన్నని బాధ పెడితే మంచిదా? మంచి జరుగుతుందా చెప్పండి మీరే? ఏం మంచిగా జరుగుతుంది అక్క? నా జీవితం నువ్వు యూత్తలేవా? మీ మరిది రోజు తాగచ్చి నాతో ఏదో ఒక గొడవ పడతాడు. అయినా తల్లిదండ్రులు చేసిన పాపమైన పుణ్యమైన పిల్లలకే తాకుతుందట. అందుకే కావచ్చు అక్క నా జీవితం ఇట్లా పాడైంది. అయ్యో రోహిణి, చూసినావా పిన్ని? మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, ఇంకొకరిని బాధ పెట్టేటట్టు మాట్లాడద్దని. అయినా మా తమ్ముని పెళ్లి ఉంది కదా అక్క, ఇది ఎంత టైం ప్రకారం చేతో చూద్దాం. మీ తమ్ముని పెళ్లికి మీరు తప్ప ఎవ్వరుండరు రోహిణి. ఎందుకంటే అందరి ఇళ్ళకి ఇట్లా పోయి బాధ పెడితే ఎవరెత్తారు చెప్పు? అయ్యో బిడ్డ, మీరు రాకుండా కలుస్తుందా? అందుకే పిన్ని ఎవరినన్నా ఏమన్నా అనేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. ఉండని టీ తీసుకొస్తా.